దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి దేవుడు ఈసారి కూడా మరి ఈ టీవీ వాక్య పరిచర్య చేయడానికి తన మహాకృపను చూపించాడు. ఆర్థికంగా దేవుడు తన దానాన్ని ఇచ్చి ఆశీర్వదించి మరి ఈ యొక్క టీవీ వాక్య ప్రోగ్రాం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తుతి స్తోత్రాలు కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం వేద పట్టణంలోకి వెళ్దామండి. యెషయా గ్రంథంలో నుండి 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరెల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, నీ బలమైన అగ్ని అభిషేకాన్ని కృంభరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభా. రాబాబా బాబా 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 షాబా బాబా. వాక్యం ఎవరెవరైతే అయ్యా వింటున్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క బలమైన అభిషేకమును వారి మీద కృంభరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ చేత వారిని నింపి అయ్యా అగ్ని చేత మండించమని అడుగుతున్నాను ప్రభా. రాబా బాబా బాబా షంద రాబా బాబా బాబా రాబా బాబా. గొప్ప కార్యాలు మీరు జరిగించే ప్రభా. నీ ఆత్మచేత నింప ప్రభా. నీ దినదాసుని నన్ను శిలోచాట మరుగుపరుచుకొని ప్రభా మీరు బయలుపడండి నాయన. యేసయ్య మీరు బయలుపడండి ప్రభా. షబా రబా 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 రకాల దిరబా రందాల రబా సై రీకబా సీ రబా బాబా 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 బాబా. ప్రతి బిడ్డని మీరు తాకండి ప్రభా. యేసయ్య మీరు తాకండి. యేసయ్య నీ కాలు మోక్షణను తాకండి. పరిశుద్ధాత్మల మీరు తాకండి. పరిశుద్ధాత్మదేవ మీరు అభిషేకించండి ప్రభా. అగ్ని చేత మండించండి ప్రభా. ప్రభా సహాయించిన రబా బాబా బాబా. గడ్డలు కరిగిపోతున్నాయి. రబా బాబా బాబా షబా బాబా బాబా. గడ్డలను కరిగిస్తున్న దేవుడు రబా బాబా బాబా షంద రబా బాబా బాబా రీకాల రబా సీ రబా బాబా షక రబా బాబా బాబా. అబా క్యాన్సర్ దేవుడు తొలగిస్తున్నాడు. రబా బాబా బాబా షబా బాబా బాబా అబా బాబా బాబా అబా బాబా బాబా అబా. అనేక సంవత్సరాలు వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారి వ్యాధులు తొలగిస్తున్నాడు. రబా బాబా బాబా. వ్యాధులను విడిపిస్తున్నాడు. బి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా మీరు తాకండి ప్రభా. షబా బాబా బాబా. షుగర్ నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. షుగర్ దయ్యం యేసు నామల బంధిస్తున్నాడు. షుగర్ను విడిపించండి ప్రభా. షుగర్ను యేసు నామల గద్దిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభా నీ వాక్యం ద్వారా మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామలు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడు మాట్లాడుచున్నాడు. నీకు వెలుగు వచ్చినది దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము అంటే దేవుని వెలుగు చీకట్లో ఉన్న నీ మీద పడి చీకటి పారిపోతుంది. వెలుగు చేతను ఏమవుతావు? గంతులు వేస్తావు. రాబా బాబా బాబా షబా బాబా బాబా. యెహోవా మహిమ నీ మీద ఉదయించు. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ లోకములో ఉన్న ప్రజల మీద చీకటి కమ్మినను, భూమిని చీకటి కమ్మినను, ఎవరిని చీకటి కమ్మినను, నీ మీద మాత్రము యెహోవా మహిమ ఉదయిస్తున్నది. దేవునికి స్తోత్రం. యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రక్తంలో కడగబడిన నీ మీద, ఆయన రక్తంలో విమోచింపబడిన నీ మీద ఆయన మహిమ ఉదయిస్తూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. షబా బాబా బాబా రాబా బాబా బాబా రీకాల రబా షంద రాబా బాబా. చూడు అక్కడ ఏమని ఉన్నది? 3వ వచనం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరని దేవుడు మాట్లాడుచున్నాడు. చూడు, జనములు ఆయన వెలుగులోనికి మనము, ఈ జనాలు అయిన మనము వెళుతున్నాం. వచ్చెదరు అంటున్నాడు. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
ఉదయించే సూర్యుని వల్ల మన దేవుడు చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. షాబాబాబాబాబాబా రాబాబాబాబా. యెషయా గ్రంథంలో నుండి 60వ అధ్యాయంలో నుండి 19వ వచనం చూసినట్టయితే, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగా ఉండదు, నీకు వెలుగుచుటకై చంద్రుడికను ప్రకాశింపడు. మరెవరు మనకు వెలుగు అంటే ఇది పరలోకము గురించి చెప్పబడుతున్నది. పరలోకములో ఎవరు మనకు సూర్యుడిగా ఉంటాడు? చంద్రుడిగా ఎవరంటే ఈ లోకంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు, అవి కాదు. యెహోవాయే మనకు సూర్యుడు, యెహోవాయే మనకు చంద్రుడుగా అక్కడ మన మీద ప్రకాశిస్తున్నాడని మాట్లాడుచున్నాడు. చూడండి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఎలా ఉంటాడు? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును. దేవునికి స్తోత్రం. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అని దేవుడు మాట్లాడుచున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. షాబాబాబాబాబా రబాబాబాబా. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయనే మనకు వెలుగై ఉన్నాడు, ఆయనే మనకు భూషణముగా ఉంటానని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. లూకాసు వార్తలో నుండి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము, అక్కడ 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆ 3వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ప్రజలందరూ బాప్టిజం పొందినప్పుడు యేసు కూడా బాప్టిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. చూడండి, ప్రజలందరూ బాప్టిజం పొందినప్పుడు యేసు ప్రభువుల వారు కూడా బాప్టిజం తీసుకున్నప్పుడు ఆకాశము తెరవబడ్డది. అక్కడ పరిశుద్ధాత్ముడు శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నువ్వు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందించుచున్నాను యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చను. అంధకార శక్తులని కాలుస్తున్నాను, యేసు నామములో బంధిస్తున్నాను. రాబాబాబాబాబాబాబా షాబాబాబాబాబా. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె నీ మీద దిగి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె యేసుప్రభు వారి మీదకి దిగి వచ్చారు. యేసుప్రభు వారి మీదకి దిగి వచ్చి యేసుప్రభు వారి మీద ఆ పావురం వ్రాలారు. ఆకాశం తెరబడి పావురం వలె పరిశుద్ధాత్ముడు వచ్చాడు. కాబట్టి యేసుప్రభు వారికి, దేవుని కుమారుడైన యేసుప్రభు వారికి పరిశుద్ధాత్మ అభిషేకము కావాల్సి వచ్చింది. కాబట్టి అలుపులమైన మనమెంత, మనము కూడా ఆయన అభిషేకాన్ని పొందుకొని మనము ఆయనలో అగ్నిగా మండాలి. మనం అగ్నిగా మండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రాబా బాబా బాబా బ్లౌరీ కలరబాసి రబా షందా రబా రబా. జీసస్ 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 పవర్. జీసస్ జీసస్ జీసస్. గ్లోరీ టు గాడ్. షాబా బాబా బాబా. ఏమంటున్నాడు అక్కడ? అప్పుడు నువ్వు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. మనం ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటామో దేవుడు సంతోషిస్తాడు. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో ఆయన మనలో మన విషయమై ఆయన ఆనందిస్తాడు. అప్పుడు మనం ఆయనకు ప్రియమైన వారిగా మారుతాము. ప్రియులారా, కాబట్టి మీరు ప్రియమైన వారిగా మారాలని ఈరోజు దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని దృష్టికి ప్రియమైన వారిగా మనం ఉండాలి. లూకాసు వార్తలో నుండి దేవునికి స్తోత్రం 4వ అధ్యాయంలో నుండి దేవునికి స్తోత్రం 14వ వచనం చూస్తే అక్కడ దేవుని నామమునికి మహిమ కలుగును గాక. 12 కూడా మనం చూసినట్టయితే, అందుకు యేసు నీ దేవుడైన ప్రభును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవరికి? అపవాదికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అపవాది వచ్చి యేసు ప్రభుని శోధిస్తున్నాడు. ఏమని? దేవుని స్తోత్రం, నీవు ఈ యొక్క ఎత్తైన శిఖరం మీద కిందికి దూకు, నిన్ను నీ పాదాలు ఎత్తి పట్టుకుంటావు, దేవదూతలు వచ్చి నేను ఇలా ఎత్తి పట్టుకుంటారు కదా అని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అంటున్నాడు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను కదా. దేవునికి స్తోత్రం. రాబాబాబాబాబా. అపవాది ప్రతిశోధన ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయేను. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అపవాదిగాడు ప్రతిశోధన ముగించాడు.
ఇక కొంతకాలం ఆయన విడిచిపోయాడు. యేసు ప్రభువును గద్దించినప్పుడు ఆ పైన కూడా చూస్తే నీ ప్రభువును మ్రొక్కి ఆయన మాత్రం, నీ దేవుడైన ప్రభువును మ్రొక్కి ఆయన మాత్రం సేవింపవలని చెప్పి వ్రాయబడినప్పుడు వాడు ఆయనను మ్రొక్కాడు. సాతాను ప్రభువుని విడిచి పారిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, అపవాదిని మనం ఎదిరించాలి. దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీ ఎదురుని పారిపోరని దేవుని యొక్క వాక్యము తేటగా సెలవిస్తున్నది. షాబాబాబాబా, మనం వాడిని ఎదిరించాలి. యాకోబు రాసిన పత్రికలో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతి కలుగును గాక. షాబాబాబాబాబాబా. ఇక్కడ చూసినట్టయితే దేవునికి స్తోత్రం. 14వ వచనం చూస్తే ఆ 4వ అధ్యాయము, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆ ఆత్మ బలముతో వెళ్ళాడు. మనం కూడా ఆత్మ బలముతో వెళ్ళాలి. ఆయన గురించిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించనని దేవుని వాక్యం సెలవు. లూకాసు వార్తలో నుండి 4వ అధ్యాయము, దేవునికి స్తోత్రము కలుగునుగాక. 15 చూసి ఆయన అందరి చేత ఘనత నొంది ఆయన గురించిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించే, అంతటా చెప్పుకుంటున్నారు యేసు ప్రభువు వారి గురించి. ఆయన అందరి చేత ఘనత నొందాడు, ఘనపరచబడ్డాడు యేసయ్య. దేవునికి వందనాలు. అందరూ ఆయన ఘనపరిచారు. వారి సమాజ మందిరంలో బోధించుతూ వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. 16 తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వారికి చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుడికై నిల్చుండగా ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిన. హల్లెలూయా. ఆయన గ్రంథము విప్పగా ఆ సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు, అక్కడ ఆ నజరేతుకి వెళ్ళి సమాజ మందిరం వెళ్ళినప్పుడు అక్కడ గ్రంథము ఇవ్వబడింది. ఆ గ్రంథం విప్పినప్పుడు ఏమని వచ్చింది? 4వ అధ్యాయము 18వ వచనం, ఇదే వచనం యెషయా 61:1-2 వచనాల్లో కూడా ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించాను. ఎవరిని అభిషేకించాడు? ఆయన నన్ను అభిషేకించాడు. నిన్ను అభిషేకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకై ఆయన నన్ను అభిషేకించాను. ఆమేన్. చెరలో ఉన్న వారికి విడుదల, సాతాను చెరలో ఉన్న వారికి విడుదల దేవుడు విడిపించబోతున్నాడు. దేవుడిని విడిపించబోతున్నాడు. ప్రభు ఆత్మ నీ మీద ఉన్నది, ప్రభు ఆత్మ నీ మీదకి దిగి వస్తున్నది. ప్రభు అయిన యెహోవా అగ్ని అభిషేకము నీ మీద దిగి వస్తున్నది. రాబాబాబాబాబా షాబాబాబా, అగ్ని చేతను నింపుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించటకును, ప్రభు హితవచనం ప్రకటించటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. గుడ్డి వారికి చూపు కదా, యేసుప్రభువు వారు గుడ్డివారి కళ్ళు తెరిచాడు. గుడ్డివారి కళ్ళు ఇలా పెట్టి నీకు చూపిస్తున్నాను అన్నట్టు చూపు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. షాబాబాబాబాబా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు ఇవన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నట్టుగా చదివాడు. ప్రభు హితవత్సరము ప్రకటించటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభు హితవత్సరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు హితవత్సరం ప్రకటించటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. పరమగీతాల్లో నుండి 2:12 చూసినట్టయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అక్కడ 2వ అధ్యాయము 12వ వచనం చూస్తే దేవునికి స్తోత్రము కలుగును గాక. పావుర స్వరము మన దేశంలో వినబడుతున్నది. పావుర స్వరం అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ యొక్క స్వరము వినబడుతున్నది. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క స్వరము వినబడుతుంది కాబట్టి ఎంతోమంది కూడా అభిషేకించబడుతున్నారు, ఎంతోమంది మార్పు చెందుతున్నారు. దేవి నామానికి స్తోత్రము కలుగునుగాక. యెహోవా రబాబాబాబాబాబాబాబా అబాబాబా సూర్యప్రకాష్ నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్. కమ్ రైట్ నౌ రబాబాబాబా జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. అక్కడ చూడండి పరమగీతములోండి 2వ అధ్యాయము దేవునికి స్తోత్రము కలుగొనుగాక. 13 చూసి అంజురపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. ఎవరి గురించి చెప్తున్నాడు? నా ప్రియురాలను, సంఘమును గురించి చెప్తున్నాడు దేవుడు. సంఘమును తన ప్రియమైన
ప్రియురాలుగా మార్చున్నాడు దేవుడు. సుందరమైన దానా అంటున్నాడు. బండ సందులో ఎగురు నా పావురమా, పేటుబీటును ఆశ్రయించిన పావురమా అంటున్నాడు. ఈ యొక్క పావురం బండ సందుల్లో ఎగురు నా పావురమా అంటున్నాడు. ఇక్కడ పావుర స్వరం అంటేనేమో పైన 12లో పరిశుద్ధాత్మ స్వరం. మరి ఇక్కడ బండ సందులో ఎగురు నా పావురమా అంటే ఈ పావురం ఎవరంటే సంఘము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రబాబాబాబాబాబా. ఆయన తన పరిశుద్ధాత్మని ఇక్కడ కుమ్మరిస్తున్నాడు. అందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పొందుకోండి. అగ్ని చేత అభిషేకిస్తున్నాడు. పొందుకోండి. రబాబాబాబాబాబాబా బ్లౌరీకాల రబా సీ రబా షంద రబా రబా రబా. పేటు బీటును ఆశ్రయించిన పావురమా. ఈ పావురం ఎవరంటే ప్రభు నమ్మిన వారే పావురాలు. అయితే మనకి లోకాశలు ఉండకూడదు, కానీ మన వాళ్ళకి లోకాశలు ఎక్కువ ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి ప్రభా, పెద్ద బిల్డింగ్ అయితే బాగుంటుంది ప్రభా, కొంత మరి మాగాని కొన్ని ఎకరాల మాగాని అయితే బాగుంటుంది ప్రభా, ఇంకా ఏం కావాలి, కార్లు కావాలి ప్రభా, 1 కిలో బంగారం అయితే బాగుండని ఈ లోకాశలు ఉంటాయి. లోకాశలు నీలో ఉండకూడదని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు ఏదైతే నీకు ఇస్తాడో దాంతో నువ్వు తృప్తి చెందాలని దేవుడు మాట్లాడుచున్నాడు. షబాబాబాబాబా. ఈ పావురంతో అంటున్నాడు, నువ్వు బండ సందుల్లో ఉన్నావు, అక్కడ నుండి ఎగురుతున్నావు, పేటు బీట్లు ఆశ్రయిస్తున్నావు, కానీ నీకు లోకాశలు లేవు అంటున్నాడు. నిన్ను గురించి దేవుడు ఇలా సాక్ష్యము చెప్పాలి అంటే నీవు ఈ లోకాశలన్నీ తొలగించుకొని లోకాశల్లో ఉండకుండా దేవునిలో ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు వినబడనిము. చూసారా, నీ స్వరము నాకు వినిపించు, నీ స్వరం నాకు వినిపించు. నీ ముఖము, నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరమైనది. హల్లెలూయా. తన సంఘమును గురించి దేవుడు ఎంతో వర్ణిస్తున్నాడు. నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు వినబడనిము అంటున్న దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెను స్వరము వినిపించమని దేవుడు మాట్లాడుచున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. యెషయా గ్రంథంలోండి 62వ అధ్యాయము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మొదటి వచనం సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడే వరకు, దాని రక్షణ దీపం వల్ల వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను, జనములు నీ నీతిని కనుగొనను. హల్లెలూయా. సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడే వరకు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సియోను కాంతి ఎలా కనబడాలి? సూర్యకాంతి వల్ల కనబడే వరకు, దాని రక్షణ దీపం వల్ల వెలుగుచుండు వరకు. సియోను ఎవరు? నేను, నువ్వే. సియోను, ఆయన సింహాసనం పేరు సియోను. అయితే ఇప్పుడు ఇక్కడ సియోను ఎవరంటే మనమే. ఆయన మనల్ని నీతిగా ఎంచుతున్నాడు. మన నీతి ఎలా కనబడాలంటే సూర్యకాంతి వలె ప్రకాశించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. మనలో నీతి ఉండాలి. ఆ నీతి ఎవరంటే యేసుప్రభు నీతి ఉండాలి. సూర్యకాంతిలా మనం ప్రకాశించాలని దేవుడు మాట్లాడుచున్నాడు. దాని రక్షణ దీపం వల్ల వెలుగుతుండే వరకు గొప్ప వెలుగులో మనము ప్రకాశించాలి. దీపములాగా గొప్ప వెలుగుగా ప్రకాశించాలి దేవుడు మాట్లాడుచున్నాడు. సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. చూసారు, సియోను పక్షం మౌనముగా ఉన్నాను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను అంటున్నాడు. జనములు నీ నీతిని కనుగొను అంటున్నాడు. చూశారు, సియోను నీ నీతి, జనములు అనగా జనాలు అంటే కొద్దిమంది, జనములు అంటే గొప్ప జనాంగం. నీ నీతిని వారు కనుగొంటారని దేవుడు మాట్లాడుచున్నాడు. థ్యాంక్ యూ మైటీ పవర్. రబాబాబాబాబాబా షబా రబా 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 రీకాల రబా షందాల రబా 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 రీకాల రబా ఓ రబా షంద రబాబాబాబాబా. జీసస్ తాకండి ప్రభా. రాజులందరినీ మహిమను చూస్తారు. రాజులు లేచి నిలబడి ఏం చేస్తారంట? నీ విషయంలో దేవుడు నీకు అనుగ్రహించిన మహిమను చూస్తారు. వారిని గౌరవిస్తారని దేవుడు మాట్లాడుచున్నాడు. కృంగిపోకని దేవుడు మాట్లాడుచున్నాడు. రానున్న రోజుల్లో నేను దేవుడు బలంగా వాడుకోబోతున్నాను దేవుడు మాట్లాడుచున్నాడు. షబా రబా 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 రీకాల రబా షందా రబా బాబా.
దేవునికి స్తోత్రం. 2వ వచనం, 3వ వచనం చూస్తే, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగటముగాను ఉంది అంటున్నాడు. నీవు యెహోవా చేతిలో ఎలా ఉంటావు? భూషణ కిరీటముగా ఉంటావు. ఇందాకేమన్నాడు? యెహోవా నీకు నిత్యమైన వెలుగమును, ఆయన నీకు భూషణముగా ఉండను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? యెహోవా చేతిలో నీవు ఎలా ఉంటావు? భూషణ ఆ యొక్క ఎలా ఉంటావట? భూషణ కిరీటముగా ఉంటావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ దేవుని చేతిలో నువ్వు ఎలా ఉంటావట? రాజకీయ మకుటముగా నీవు ఉంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. రాజకీయ మకుటముగా నీవు ఉంది. మకుటం అంటే కిరీటమే. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఓ రాబా బాబా బాబా బాబా, తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, తలలపై కొంగులు వేసుకోండి. షబా బాబా మోకరించండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రాబాబా ఆయన సన్నిధిలో మోకరించు. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దేవుని నామానికి ఓ రాబా షంద రాబా బాబా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తుతి స్తుతి స్తుతి. యెహోవా నిస్సి నీకే స్తోత్రం. యెహోవా షమ్మా నీకే స్తోత్రం. యెహోవా రాఫా నీకే స్తోత్రం. ఎల్ షదాయి నీకే స్తోత్రం. రాబా బాబా బాబా బాబా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. షబాబా బాబా బాబా బాబా. అగ్ని చేత కాల్చండి ప్రభా. దురాత్మను అగ్ని చేత కాల్చండి ప్రభా. అంధకార శక్తులను కాల్చండి ప్రభా. నీ జన్మలో దురాత్మను ఎలాగైతే నేను చూసినప్పుడు విలవిల్లాడాయో అట్టి విధంగా విలవిల్లాడవి కాలిపాలి ప్రభా. మనుషులను విడిచి పారిపాలి ప్రభా. ప్రతి బిడ్డకి ఎవరిలో దురాత్మను ఆ బిడ్డలందరూ విడిపించండి ప్రభా. సంపూర్ణమైన విడుదల స్వస్థత కలుగును గాక ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గొప్ప రూపాంతర మహిమ చేత ప్రతి బిడ్డ నింపండి ప్రభా. గొప్ప వెలుగు చేత మీరు నింపండి ప్రభా. గొప్ప అభిషేకము చేత మీరు నింపండి నాయన. సియో నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజలెల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించిన అన్నావు ప్రభా. నీలో చీకటి పారిపోతుంది అన్నావు. యెహోవా వెలుగు నీ మీద ఉదయిస్తుందని చెప్పావు నాయన. ఆయన మహిమ నీ మీద కనబడుతున్నదని చెప్పావు. ఆయన మహిమ నీ మీద ఉదయిస్తుందని చెప్పావు నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటాను ప్రభా. జనములు నీ వెలుగునకు వచ్చేదని అన్నావు ప్రభా. ఆయన ఉదయకాంతికి వచ్చేదని చెప్పింది దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ చేత ఆయా ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించి ప్రభా. ప్రతి బిడ్డ నీ అగ్ని కంచె వేయండి ప్రభానైనా. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అనేకులు ప్రభానైనా రాబా బాబా 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 త్రోవ తప్పి తిరుగుతున్నారు. అటువంటి వారిని యొక్క అయా నీ మార్గంలో నిలబెట్టండి ప్రభానైనా. మీరు సరిచేయమని అడుగుతున్నాను ప్రభా. నీ వెలుగు వారి మీద ఉదయింపచేయండి ప్రభా. అయా మరి నా తండ్రి సాతాను కట్టలను విడిపించి ప్రభానైనా వారిని మార్గంలో నడిపించండి నాయన ప్రభా. అయా నాయన నీకే వందనాలు. నేనే మార్గము సత్యమును జీవనను ప్రభా. నా ద్వారా ఎవరును మరి నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరని చెప్పావు నాయన. నీకు వందనాలు తండ్రి. అయా మేము నీ ద్వారానే తప్ప అయా మరి ఆయన అయా నిన్ను విడిచినట్లయితే మేము తండ్రి యొద్దకు వెళ్ళలేము. కాబట్టి నీ ద్వారానే తప్ప మేము ఏ మార్గంలో కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేము. కాబట్టి నాయన అయా మేము నీ మార్గంలో నడవాలి ప్రభా. అయా ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి బిడ్డ నీ మార్గంలో నిలబెట్టాను ప్రభా. షాలా లా 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 మందరా సీరబరబరబ షబా బాబా బాబా బాబా. ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభానైనా. రాబా బాబా 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 అబా బాబా బాబా బాబా. పిల్లలను గుచ్చి నువ్వు ఏడుస్తున్నావు. నీ పిల్లల విషయంలో ఏడుస్తున్నావు, కన్నీరు గారుస్తున్నావు. నీ పిల్లలు పాపములో ఉన్నారు. షబా బాబా బాబా దుష్టత్వంలో తిరుగుతున్నారు. ఓ రబా షందా రబా బాబా 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 షబా బాబా బాబా అబాబా. వాళ్ళను దురాత్మను దేవుడు కాలుస్తున్నాడు. వాళ్ళ అపవిత్రాత్మని నజరేయుడైన యేసు కాలుస్తున్నాడు. రబా బాబా బాబా అబా బాబా బాబా. దేవుడు వారిని సరిచేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మైటీ హోలీ స్పిరిట్ రాబా బాబా 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 బాబా. మహిమ కలిగిన దేవానికి వందనాలు తండ్రి. అయా మా స్తుతుల సింహాసనం మీద ఆశ్రయుడవగు మా ప్రభా. అయా ఆశీర్వదించే ప్రభా, వర్ధిల్లచేయమని ప్రభా. అయా నీ కృప చేత నింపమని ప్రభా. ఓ రబా రికాలా రబా షందా రబా రబా అబా బాబా బాబా. ఇదిగో టీవీ దగ్గర కూర్చొని వాక్యం వింటున్నా. నీ వ్యాపారం నష్టం వచ్చిందని దేవుడు మాట్లాడుచున్నాడు. నీవు నష్టపోయావు, చాలా లాస్ అయిపోయావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షబా బాబా బాబా బాబా. ఆయన సన్నిధిలో
మొరపెట్టమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన సందులో ఉపవాసముని కన్నీరు గాచమని దేవుడు మాట్లాడుచున్నాడు. షబాబాబాబాబాబా నీ నష్టాన్ని తొలగించి దేవుడు నిన్ను మరలా లేపబోతున్నాడు. నీ బిజినెస్లో నీకు గొప్ప లాభాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుడు మాట్లాడుచున్నాడు. ఉపవాసముని కన్నీరు గాచి మొరపెట్టమంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అబాబా నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. జాన్ రబాబాబాబా రబాబాబా దేవుడు నిన్ను తాకుతున్నాడు. రబాబాబాబా అబాబాబాబాబాబా 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 అబాబాబా జాన్ వెస్రీ రబా 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 నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. రబాబాబాబాబాబా అబాబాబాబాబాబా 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 నిన్ను దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రబాబాబాబా నిన్ను దేవుడు గొప్పగా వాడుకోబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రబా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  అబా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  అగ్ని 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 రబాబాబాబా అగ్ని రబాబాబాబా అగ్ని రబాబాబాబా గొప్పగా నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. అబాబాబాబాబా దేవుని వైపు తిరగమని దేవుడు మాట్లాడుచున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రబా షందాల రబా 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 అబాబాబాబాబాబా అబాబాబాబాబా డానియల్ నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. డానియల్ నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు తోడుగా ఉన్న యేసయ్య వందనాలు. అబాబాబాబాబా 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 అబాబాబాబాబాబా గడ్డలు కరిగిస్తున్నాడు దేవుడు. నీ కడుపులో ఉన్న గడ్డలను కరిగిస్తున్నాడు దేవుడు. రాబాబాబా దేవుని అగ్నిచిత వాటి కాల్చివేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. షబాబాబాబా గర్భాలు తెరవబడుతున్నాయి. సంతానం లేని వారికి దేవుడు సంతానం ఇవ్వబోతున్నాడు. గర్భాలను దేవుడు తెరుస్తున్నాడు. మీ గర్భంలో నీటి బుడగలు తొలగిపోతున్నాయి. రాబాబాబాబాబా నీటి బుడగలు తొలగిపోతున్నాయి. గర్భంలో దురాత్మలు కాలిపోతున్నాయి. దేవుని వెలుగు మిమ్మల్ని తాకొచ్చున్నది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Be healed in the name of Jesus. Be healed in the name of Jesus. Be healed in the name of Jesus. తాకండి ప్రభా, తాకండి ప్రభా, తాకండి ప్రభా. వీళ్ళకి సంతానం దయచేయండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్. అడ్డుపడిన దురాత్మను యేసు నామములో కాల్స్తున్నాం. కాల్చండి యేసయ్య. యేసు క్రీస్తు నామములో నేను గద్దిస్తున్నాను. బిడ్డను విడిచి పొమ్మని, గర్భాలను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో పో సాతానా. యేసు నామములో అపవాది కాలిపో. యేసు నామములో బిడ్డను విడిచి పొమ్మని, గర్భాలను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అబాబాబాబాబాబాబా అబాబాబాబాబాబా 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 అనేక సంవత్సరాల నుండి నీకు సంతానం లేదు. రాబాబాబాబాబా అబాబాబాబాబా అబాబాబాబాబాబా యెహోవా నాకు నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు తోడుగానేసే వందనాలు కృపచేత రక్షించి ప్రతిబడిని దీవించమని, ఈ యొక్క వాక్యమును ఆశీర్వదించి అనేకులను మండించి అనేకులను రక్షించమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్ రాడండి. వందనాలు. యేసు క్రీస్తు కృపా మందిరము, గుండన్నపల్లె కాలనీ, రింగ్ రోడ్ సమీపాన, ప్రజ్ఞాపురం, హైదరాబాద్ రోడ్డుకి ఉన్నది. ప్రతి ఆదివారం 11 గంటలకు ఆరాధన జరుగుతుంది. తప్పక రండి. మీ అద్భుతాలు మీరు పొందుతారు. గొప్ప ఆశీర్వాదాలు పొందుతారు. సంతానం లేని సంతానం కలుగుతుంది. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు చేత మిమ్మల్ని దేవుడు నింపబోతున్నాడు. అపవాది మాట వినకండి. వెళ్ళొద్దు అని ఆటంకాలు అన్నీ మీకు తొలగిపోయి మీరు వచ్చేది కాక దాని మాట వినకుండా ప్రభు సన్నిధికి రండి. మీ అద్భుతం మీరు తప్పకుండా పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు కృపా మందిరం ప్రతి ఆదివారం మా ఆరాధన సమయంలో ఉదయం 11 గంటలకు జరుగును. బ్రదర్ డేవిడ్ రాజు గారిచే వాక్యం అందించబడును. తదుపరి రోగుల కొరకు, కుటుంబ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ తెలంగాణ మైనారిటీ స్కూల్ వెనుక, గుండన్నపల్లె కాలనీ, రింగ్ రోడ్ సమీపమున, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా. పిన్ కోడ్ 502311. మా ఫోన్ నంబర్ 9705776842.